రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద 50,000 రూపాయల నుండి 4 లక్షల వరకు లోన్ అందిస్తుందండి. అది కూడా సబ్సిడీలో. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా వివరించడం జరుగుతుందండి. దానికంటే ముందు మీరు ఎంత లోన్ తీసుకుంటే ఎంత సబ్సిడీ వస్తుందనేది కూడా ఈ వీడియోలో నేను వివరించడం జరుగుతుందండి. మీరు కనుక 50,000 లోపు లోన్ తీసుకుంటే మీకు 100కి 100% సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. అదే 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు మీరు లోన్ తీసుకుంటే 90% సబ్సిడీ అనేది మీకు రావడం జరుగుతుంది. 1,00,000 నుండి 2 లక్షల వరకు మీరు లోన్ తీసుకుంటే 80% సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. అదే 2 లక్షల నుండి 4 లక్షల వరకు మీరు లోన్ తీసుకుంటే దానికి 70% సబ్సిడీ అనేది రావడం జరుగుతుందండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలండి, అండ్ మొబైల్ నెంబర్ ఉండాలండి. అండ్ పాన్ కార్డ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదండి, ఒకవేళ ఉంటే జతపరచవచ్చు. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లయితే మీ ఆదాయం 1,50,000 లోపు ఉండాలండి. అదే పట్టణ ప్రాంతంలో అయితే 2 లక్షల లోపు ఉండాలండి. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోన్లు ఎక్కువగా అధికంగా స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. 25% స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా సింగిల్ ఉమెన్కి మరియు విడోస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుండి 55 ఇయర్స్ ఉండాలండి. అదే అగ్రికల్చర్కి సంబంధించి లోన్లు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంకో 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారండి. అంటే 21 నుండి 60 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ లోన్లు అప్లై చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.